భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు గడుస్తుంది. అయితే దీన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. 75 సంవత్సరాలు గడిచినటువంటి భారత రాజ్యాంగం ఆమోదం, సో దీనికి సంబంధించినటువంటి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇదంతా బాగానే ఉంది. దీని తర్వాత ఆయన కొన్ని విషయాలు రాసుకొచ్చారు. ఏంటి అంటే, ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో చాలా రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటింగ్ నిర్వహించడం మీద అనుమానాలు ఉన్నాయి. కాబట్టి బ్యాలెట్ ఓటింగ్కి వెళ్ళాలి. అటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయనతో పాటు రాజ్యాంగ కమిటీలో ఉన్నటువంటి పెద్దలు ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమానమైనటువంటి హక్కులను కల్పించడానికి రాజ్యాంగాన్ని పొందుపరిచారు. అలాంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు అపహాస్యం చేసే విధంగా ఈ విధంగా చేస్తున్నారు. ఎంతో అభివృద్ధి చెందినటువంటి పలు దేశాలు కూడా బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుపుతున్నాయి. మనం ఎందుకు బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరపట్లేదు, ఎందుకు ఈవీఎంలతోటే ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పి ఆయన ఒకసారి ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది సేమ్ దాదాపు ఇలాంటిది హర్యానా ఎన్నికల ఫలితాల్లో కూడా చేశాడు ఆయన. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. బ్యాలెట్ ఓటింగ్కి వెళ్ళాలి అని చెప్తూనే ఉన్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా అడుగులు కూడా వేయట్లేదు. ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ దిశగా అసలు ఆలోచన కూడా చేయట్లేదు. ఎందుకని అంటే దాదాపుగా 75 కోట్లకు పైగా ఓట్లు కలిగినటువంటి ఈ భారతదేశంలో బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించి వాటిని లెక్కేసి ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని తెలియజేయాలంటే రోజులు కాదు వారాలు పట్టేటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో తప్పు జరుగుతుంది అని చెప్పి ఇప్పటి వరకు ప్రూవ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఎందుకని అంటే గతంలో ఒకళ్ళిద్దరూ ఇదిగో మేము హ్యాక్ చేసేసాం, ఇదిగో ఇలా చెయ్యొచ్చు అని చెప్పి చెప్పారు. ఒకటి ఎక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది అంటే, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసే దగ్గర ఒకళ్ళకి వేస్తే ఒక బటన్ నొక్కితే ఇంకొక బటన్కి పడేలాగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఏదన్నా మిస్ప్లేస్ అయితే ట్యాంపరింగ్ జరిగినట్లు. కానీ అలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎప్పుడైతే ఈవీఎంలు సెంటర్కి వచ్చాయో, ఏది ఓటింగ్ సెంటర్ కాదు, ఎన్నికలకు కొద్ది రోజులు ముందే, సింపుల్గా చెప్పాలంటే కొన్ని నెలల ముందే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూములకి చేరుకున్న తర్వాత అన్ని పార్టీల నేతలను పిలిచి మాక్ ఓటింగ్ నిర్వహించి ఎలా ఓటింగ్ జరుగుతుంది, ఏంటి, ఎవరికి ఎలా పడుతున్నాయి, మీరు వేసినటువంటివి ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి 1-2 సార్లు చెక్ చేపిస్తారు. వాటిల్లో నిజంగా ఏదైనా ట్యాంపరింగ్ జరిగి అటు ఇటు పడుతున్నాయి అని చెప్పి ఏదన్నా మిషన్ కనుక దొరికితే దాన్ని అప్పుడే తీసి పక్కన పెడతారు. మళ్ళీ రిటర్న్ పంపించేస్తారు, దాన్ని ప్రొడక్షన్కి, వేర్ హౌస్కి పంపిస్తారు. సో మరి దాని తర్వాత కూడా మరలా ఈవీఎంలు జంబ్లింగ్ అనేది జరుగుతుంది. ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్కి వెళ్తాయి అనేది ఎవరూ చెప్పలేరు. ఇది ఇంకో ఎత్తు అయితే, ఓటింగ్ జరగటానికి ఉదయాన్నే, ఈరోజు ఓటింగ్ అంటే ఈరోజు ఉదయం 6 గంటలకే పార్టీకి ఒకరు చొప్పున ఎలక్షన్ ఏజెంట్లు వస్తారు పోలింగ్ బూత్కి. ఈ పోలింగ్ బూత్కి వచ్చినటువంటి ఏజెంట్లతోటి ఎలక్షన్ ఆఫీసరు అక్కడ కూడా మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. వాళ్ళు వేసినటువంటి ఓట్లు కరెక్ట్గా పడినాయా లేదా అనేది చెక్ చేపిస్తారు. అవన్నీ వాళ్ళు చూసిన తర్వాతే, ఎవ్రీథింగ్ ఫైన్ అని వాళ్ళు సంతకాలు పెట్టిన తర్వాతే దాన్ని లాక్ చేసి లక్కతోటి సీల్ వేయటం జరుగుతుంది. వన్స్ ఆ సీల్ అనేది ఎప్పుడు తీస్తారు అంటే మరలా కౌంటింగ్ రోజే తీస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామందికి ఉన్నటువంటి ఒక అపోహ, ఏదైతే బ్లూ కలర్ బటన్ నొక్కుతారో దీంట్లోనే అంతా ఏదో జరిగిపోతుందని. వాస్తవానికి ఇది ఒక కీబోర్డ్ లాంటిది, ఇది ఒక ఇన్పుట్ డివైస్ అంటే దీంట్లో ఏముండదు. మొత్తం స్టోర్ అయ్యేదంతా వేరే ఉంటుంది. అదే బ్యాలెట్ బాక్స్, అన్నీ దాంట్లోనే స్టోర్ అవుతాయి. దానికి ఒక వైర్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్నెట్ కానీ, బ్లూటూత్ కానీ, వైఫై కానీ ఇలాంటివి ఏవి కూడా అనుసంధానించబడవు. సో మరి ఇది కేవలం ఒక ఇన్పుట్ డివైజే అయినప్పుడు, దీంట్లో నుంచి వెళ్ళే అన్ని స్టోర్ అయ్యేది దాంట్లో అయినప్పుడు, ఈవీఎం మిషన్ మీద ఎందుకు మీకు డౌట్? బ్యాలెట్ బాక్స్ మీద కదా మీరు డౌట్ పడాలి. కానీ అది చెప్పట్లేదే. ప్రతి పోలింగ్ బూత్లోనూ మీ పోలింగ్ ఏజెంటే ఈ మిషన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అని చెప్పి సంతకం పెట్టినప్పుడు, మరి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ రోజే మీ పోలింగ్ ఏజెంటు అబ్జెక్షన్ చెప్పి ఉండాలిగా, దీంట్లో తప్పుగా పడుతుంది, దీన్ని ఒకసారి చెక్ చేయండి అని. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? కేవలం ప్రజలలో ఒక అపోహని కల్పించడానికి, లేదంటే ప్రజల్లో మభ్యపెట్టి ఏదో మా వాడికి అన్యాయం జరిగిపోయింది అందుకనే ఓడిపోయారని చెప్పి కల్పించడానికి ఏ రాజకీయ పార్టీ అయినా, నేను జగన్ ఒక్కడిని అనట్లా, గతంలో చంద్రబాబు చేసింది కూడా ఇదే. నా ఓటే నాకు పడిందని నమ్మకం లేదని చెప్పి 2019 ఎన్నికల్లో ఓటేసి వచ్చి నెక్స్ట్ మినిట్ చెప్పాడు ఆయన. సో
ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఈవీఎంల మీదకి నెట్టేస్తున్నారు తప్ప వాస్తవాలను ప్రజలకు తెలియనివ్వట్ల. ఈవీఎంలదే తప్పు అన్నట్టు చూపిస్తున్నారు తప్ప తాము చేసినటువంటి తప్పులకు ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్ ఇది అని చెప్పి మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదో అన్యాయం జరిగిపోయింది అన్నట్టు వాళ్ళ అభిమానులలో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి తప్ప వాస్తవాలు ప్రజలకు తెలియనివ్వట్ల. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఇంకా 6 నెలలు గడిచిపోయినా ఇంకా వాటినే పట్టుకుని వేలాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇకనైనా వాటిని వదిలేసి పార్టీ పునర్నిర్మాణం మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఇంకా అవే పట్టుకుని వేలాడతాము అంటే మీరు ఎలక్షన్ కమిషన్ తోటి నేరుగా కొట్లాడండి. వాళ్ళకి రీకౌంటింగ్కో దేనికి డబ్బులు కట్టాలి కదా మనం. సో దాన్ని కట్టండి, కట్టిన తర్వాత కోర్టులకు వెళ్ళండి. అవసరమైతే రీకౌంటింగ్ పెట్టించుకుంటారు, రీపోలింగ్ పెట్టించుకుంటారు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాడండి. అంతేగాని మీడియా ముందుకో సోషల్ మీడియా ముందుకో వచ్చి నిరాధారమైనటువంటి ఆరోపణలు ట్వీట్లు పోస్టులు పెట్టినందువల్ల ఒరిగేది లేదు, వచ్చేది లేదు. మీ అభిమానులకు ఆత్మతృప్తి తప్ప.